గవర్నర్ రాష్ట్రపతి అధికారాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గవర్నర్కు బిల్లులను నిరోధించే అవకాశం లేదని, రాష్ట్ర పాలనలో తుది అధికారం మంత్రివర్గానిదేనని స్పష్టం చేసింది. ఒక రాష్ట్రంలో రెండు ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండవని, ప్రభుత్వం ఒక్కటే ప్రధాన నిర్ణయాధికారి అని తెలిపింది. గవర్నర్ బిల్లును పంపితేనే రాష్ట్రపతి చర్యలు తీసుకుంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం ఏదైతే రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధిస్తూ గతంలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును సిజేఐ ధర్మాసనం పక్కన పెట్టింది. గవర్నర్ కు అదేవిధంగా రాష్ట్రపతికి బిల్లులను సమ్మతి తెలిపే అంశంలో ఏదైతే వాళ్ళ గడువు విధించడం కోర్టు పరిధిలోకి రాదని చెప్తూనే కొన్ని కీలకమైనటువంటి సూచనలు గవర్నర్ కు చేయడం జరిగింది. గవర్నర్ కు రాజ్యాంగ పరంగా మూడు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, బిల్లులకు సమ్మతి తెలియజేయటం, లేదంటే ఆ బిల్లును సరైనటువంటి కారణాలు చెప్పి రిజర్వ్ లో పెట్టడం, లేదా రాష్ట్రపతికి పంపడం, లేదంటే మూడోది బిల్లులను తిరస్కరించి అసెంబ్లీకి పంపడం మూడోసారి. అయితే ఈ మూడు ఆప్షన్లు మాత్రమే గవర్నర్ దగ్గర ఉన్నాయి. కానీ నాలుగో ఆప్షన్, నిరవధికంగా దాన్ని తన దగ్గరే ఎటువంటి కారణం చెప్పకుండా తన దగ్గరే పెట్టుకోవడం అన్న ఆప్షన్ తన దగ్గర లేదు. కాబట్టి ఆయన ఆ పని చేయకూడదు. ఒకవేళ ఆ విధంగా కనుక నిరవధికంగా తన దగ్గర పెట్టుకోవటం, విచక్షణాధికారం